కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై. 25న రాజీనామా చేస్తానని ప్రకటన, గౌరవం లేకుండా కొనసాగలేని స్పష్టీకరణ, 4 దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికిన నేత. జగిత్యాల ఇందిరాభవన్ ప్రెస్ మీట్లో కీలక ప్రకటన. సొంత పార్టీపైన పోరాటం పరిస్థితి అంటూ ఆవేదన. నా సమస్యకు ఎవరూ పరిష్కారం చూపలేరు. జగిత్యాలతో నా అనుబంధం ఎవరూ తెంచుకోలేరు. చివరి శ్వాస వరకు ఆ బంధం కొనసాగుతుంది అని తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగలేనని మాజీ మంత్రి తాటిపల్లి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నా సమస్యకు ఎవరి వద్ద పరిష్కారం లేదు. గౌరవం లేకపోతే పార్టీలో ఉండడానికి అర్థమేంటి అంటూ తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. 4 దశాబ్దాలుగా కొనసాగే అనుబంధాన్ని తెంచుకోవడం బాధాకరమేనని పేర్కొంటూనే పరిస్థితులు తన ఈ నిర్ణయానికి దారితీశాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో తన స్వేచ్ఛకు అనుగుణంగా ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అదే రోజు జగిత్యాలలోని బండారి గార్డెన్లో అభిమానుల శ్రేయోభిలాషి రాజకీయ సహచరులతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించినట్లు తెలిపారు. జగిత్యాలతో నా అనుబంధం ఎవరూ తెంచలేరు. చివరి శ్వాస వరకు కొనసాగుతుందనే స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గత 20 నెలల పరిమాణాలు తమను ఈ దిశకు తీసుకువచ్చాయని అన్నారు. శాసన మండలిలో ఒంటరిగా ప్రజల పక్షాన పోరాటం చేశానని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై రాజీ పడలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన రైతు ప్రోత్సాహాన్ని అమలు చేయాలని మంత్రిగా ఉన్నప్పటికీ ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్ అదనపు బిల్లులు ఉపసంహరణ కోసం ఎమ్మెల్సీగా ఉద్యమించానన్నారు. అయితే ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో ఫిరాయింపులు, ఎమ్మెల్యేల జోక్యం పెరిగిందని, కార్యకర్తల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లు వచ్చినప్పటికీ ప్రచారం చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రత్యర్థిపై పోరాటం సహజం, కానీ సొంత పార్టీపైనే పోరాటం చేయాల్సిన పరిస్థితి బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలో అసహనం పెరుగుతుంది అని వ్యాఖ్యానించారు. పరిష్కారం లేని సమస్యలు ఎన్నో. తన సమస్యను మంత్రి శ్రీధర్బాబుతో చర్చించినప్పటికీ ఎలాంటి పరిష్కారం రాలేదని జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర నాయకత్వం విషయాన్ని అధిష్టానంపై నెట్టివేస్తుందని, స్థానిక ఎమ్మెల్యే జోక్యం వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రతిపక్షంగా 10 ఏళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత కార్యకర్తలను పక్కన పెట్టడం తాను సహించలేనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో గౌరవమే ముఖ్యం, అది లేకపోతే కొనసాగటం వల్ల ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. ప్రాణహిత నది తెలంగాణకు ప్రాణాధారమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడిహెట్ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని గతంలో నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు సాగు పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు కీలకమని వివరించారు. ఈ పనులు ఆలస్యమైతే ఉత్తర తెలంగాణ కరువు ముప్పుగా ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేడిగడ్డ పునరుద్ధరణ కూడా ఇప్పటి వరకు చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పనులు చేయకపోతే ప్రభుత్వం స్వయంగా చేపట్టి చర్యలు చేసుకోవాలని సూచించారు. 25న తదుపరి అడుగులు. ఈ నెల 25న రాజీనామాతో పాటు భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. పార్టీ మేనిఫెస్టోలోని ప్రజాహిత అంశాలను అమలు చేయకపోవడం సరికాదని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్టపై పడుతుందని పేర్కొన్నారు. తన స్థాయిలో పోరాటం కొనసాగించానని, అయితే సమయానికి కూడా పరిమితి ఉంటుందని వ్యాఖ్యానించారు.